పా ఏంద్రా ఈడు ఇట్లా చంపుతున్నాడు అని అనిపించే సిరీస్ ఏమైనా ఉన్నాయంటే నాకు మాత్రం ఫస్ట్ గుర్తొచ్చేది మెర్సీ ఫర్ నన్, కొరియన్ వెబ్ సిరీస్. ఎగ్దమ్ ఉంది వెబ్ సిరీస్, ఖాళీ బ్రూటల్ వైలెన్స్, పవర్, బిజినెస్ అండ్ చెస్ లాంటి ఒక సామ్రాజ్యం ఇదంతా కలిపి ఒకటే ఒక వెబ్ సిరీస్ లో చాలా బాగా ప్లాన్ చేసి మరి తీసిండ్రు. మనం వీడు విలన్ అని అనుకునే లోపల వేరోడు చేంజ్ అయిపోతాడు. ఇంకా 6th 7th ఎపిసోడ్ మొత్తం ఫుల్ బ్రూటాలిటీ, ఫుల్ వైలెన్స్. ఎగ్దమ్ మన యానిమల్ మూవీలో చూసినట్టు కారిడార్ లో చంపుకుంటా పోతాడు కదా రణబీర్ కపూర్, అట్లనే ఒక సీన్ ఉంటది. అనిపిస్తుంది అసలు వాడు చంపుతుంటే ఇంద్రాయుడు ఇట్లా చంపిండు, ఇట్లా బొక్కలు ఇడిచేస్తున్నాడు అని అనిపిస్తుంది మనకు. 3rd ఎపిసోడ్ లో అయితే లిటరలీ కాలు ఇడిచేస్తారు, బొక్కలు కనిపిస్తుంది. అబ్బా ఘోరం అనిపిస్తుంది, అంత ఘోరం ఉంది. క్యాస్ట్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు. ద మెయిన్ హీరో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, దాంట్లో తమ్ముడిని చంపేస్తారు. స్పాట్ లైన్ వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, అందులో తమ్ముడికి మన బిజినెస్ లో ఉండే డాన్ ఉంటాడు కదా, బిజినెస్ CEO ఉంటాడు కదా, చైర్మన్ ఉంటాడు కదా, ఆయన అనుకుంటాడు సో ఆయనని CEO చేస్తారు, ఆయననే చైర్మన్ ఉంటాడు. ఆ తమ్ముడిని చంపేస్తాడు. ఇక ఈ అన్న గమ్మున ఉంటాడా? కింగ్డమ్ సినిమా చూడలే మనము ఎట్లుంటది, అట్లని గిన్నెలో కూడా ఉంటది. ఈ అన్న తమ్ముడిని చంపినోడు ఓడా అని చెప్పి లెంకనికి పోతాడు. ఇక లెంకనికి పోయేటప్పుడు ఎంత మంది అడ్డొస్తారో అందరినీ చంపుకుంటూ పోతాడు. బాబా అసలు వాడు చావడా అనిపిస్తుంది. 7th ఎపిసోడ్ లో క్లైమాక్స్ లో ఎట్లా చంపుతాడు అంటే ఒక్కొక్కళ్ళని పిచ్చి లేస్తుంది ఆడు చంపుడు చూస్తుంటే. వానికి బుల్లెట్లు దాకినా సరే వాళ్ళ తమ్ముడిని ఓడి చంపిండు, వాడిని చంపేదాకా ఊకోడు అసలు. బాప్రే నాకైతే మెంటల్ ఎక్కింది సిరీస్ చూసిన తర్వాత. సిరీస్ మన ఈ అన్న రోల్ లో ప్లే చేసిన యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫేసే చాలా సాడ్ గా కనిపిస్తుంది. సో దానివల్ల మనం ఇంకా ఎమోషనల్ గా తొందరగా కనెక్ట్ అయిపోతాం చూస్తున్నంతసేపు. ఈ సిరీస్ మనకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. జూన్ 6th రోజు వచ్చింది. నేనే కర్మగాలి ఇప్పుడు చూసిన. మీరు ఇప్పుడు చూసేయండి, వెంటనే పోయి చూసేయండి, అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఇదైతే నా మాట. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దీన్ని జాన్ విక్ తో పోలుస్తున్నారు. మేబీ జాన్ విక్ టైపే, అదే సూటు బూటు వేసుకొని అట్లనే కొట్టుకుంటా రూత్లెస్ గా, బ్రూటల్ గా, వైలెన్స్ గా చంపుకుంటా పోతాడు. సో కొంచెం ఆ టైపే. దీంట్లో బిజినెస్, పాలిటిక్స్ అదంతా చూపిస్తారు. జాన్ విక్ లో అదంతా ఉండదు. ఇది కొంచెం వేరే జానర్ షిఫ్ట్ అయిపోతుంది. సిరీస్ అయితే చాలా బాగుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ లో పెట్టండి. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మెర్సీ ఫర్ నన్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.